కొన్నిసార్లు నీ సమస్య అర్థం చేసుకునే వాళ్ళు లేకపోవచ్చు. నీ బాధను అర్థం చేసుకునే వాళ్ళు లేకపోవచ్చు. నీ కన్నీళ్ళు ఎవరు పట్టించుకోకపోవచ్చు. అసలు నన్ను ఎవరైనా చూసేవాళ్ళు ఉన్నారా అని నువ్వు కుమిలి కుమిలి ఆడవచ్చు. అలాంటి రోజు నీ జీవితంలో తప్పకుండా వచ్చి ఉందని ఇప్పుడు అనుభవిస్తున్నామని నేను అనుకుంటున్నాను. అయితే దేవుని అనుమతి లేకుండా నీ జీవితంలో ఏదీ జరగదు. దేవుడు ఒక సమస్యని లేదా ఒక రోగాన్ని లేదా ఒక ప్రతికూలతని నీ జీవితంలో అనుమతించాడు అంటే దాని ద్వారా నీకు ఒక పాఠాన్ని నేర్పించాలని అనుకున్నాడు. అది నేర్పించేంత వరకు దేవుడు మౌనంగా ఉంటాడు. అది ఎప్పుడైతే నేర్చుకుంటావో దేవుడు దాన్ని తీసివేస్తాడు. ఇప్పుడు నువ్వు అనేకులకు రుచిగా ఉంటావు, అనేకులకు సాక్షిగా ఉంటావు, అనేకులకు ఇష్టపడే వ్యక్తిగా నీవు ఉంటావు. దాని ద్వారా దేవునికి మహిమ. ఒకసారి బంగారం అగ్నిలో కాలుతున్నప్పుడు అది చాలా బాధపడిందంట. దాని తర్వాత ఒక రూపానికి వచ్చిన తర్వాత ఆ బంగారాన్ని అందరూ ఇష్టపడుతున్నారంట. దానికి ఎంతో విలువ వచ్చిందంట. ఆ బంగారం అనేకుల్ని ఆకర్షిస్తుందంట. అదే ఆ శ్రమ వద్దు, నేను కాలవద్దు అని అనుకుంటే, తన జీవితంలో ఆశ్రమే లేకుంటే ఇవన్నీ వచ్చేవా? లేదు కదా. నీ జీవితంలో కూడా దేవుడు అనుమతించాడు. ఎందుకంటే నీ ద్వారా ఆయన మహిమ పొందాలి అని. బాధపడకు. అనుమతించిన దేవుడే ఖచ్చితంగా తీసివేస్తాడు. ఆయన అనుకున్నది నెరవేరిన తర్వాత, ఆయన రూపంలోకి నువ్వు మార్చబడిన తర్వాత దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఆమేన్. దేవుని బిడ్డ, బాధపడకు. ఆయన నిశ్చయముగా నిన్ను విడిపిస్తాడు. నీ ఆశ భంగము కానేరదు. నీ విశ్వాసం ఉంచు, దేవుని వైపు చూడు. నీ ఊహకు మించిన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఆయన ఏమైనా చేయగలడు. నీ కథ అంతా మార్చగలడు. నీ దేవునికి సాధ్యమే. ఆమేన్.